10 days ఈ ప్రాబ్లం ఉంది. అదే గుయ్యమనే శబ్దం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల కొంచెం తగ్గుతుంది. మళ్ళీ అగైన్ ఇట్స్ కమింగ్. ఓకే. నైట్ ఎక్కువ అనిపిస్తుందా? నైట్ లేదు. నైట్ ఏమనిపించట్లా, డ్యూరింగ్ ద డేనే అనిపిస్తుంది. డే మార్నింగ్ పూట కూడా లేదు. ఓకే. మళ్ళీ ఆఫ్టర్ 9-10 తర్వాత స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3-4 అవర్స్ మైల్డ్ గా ఉంది. అంటే ఇంటర్మీడియట్ గానే వస్తుందా? వచ్చి తగ్గిపోవడం అలా వస్తుంది, కంటిన్యూస్ గా ఏమి ఉండట్లేదు. మీకు బీపీ ఉందా అండి? నో బీపీ, నో షుగర్. ఏం లేదు కదా. తర్వాత ఇంకోటి 1 month గా తల బరువు ఉంది. ఓకే. కోల్డ్ ఏమన్నా అయిందా రీసెంట్ గా? కోల్డ్ ఏం రాలే, మనం వేరే క్లైమేట్ పోయింది, తల బరువు ఉంది. ఓకే. ఆ బరువు వల్ల కూడా ఉండొచ్చు. మీకు ఇప్పుడు బీపీ షుగర్ లేదు అన్నారు కదా, అసలు ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు చెక్ చేయించారు? 1 month బ్యాక్. 1 month బ్యాక్ చెక్ చేశారు. ఒక్కసారి ఇప్పుడు బీపీ చెక్ చేద్దామండి. అండ్ ఒక్కసారి ఆడియోమెట్రీ చేపిద్దాము. అంటే చెవి లోపల నరం అంతా బాగుందా లేదా ఒక్కసారి చూసుకుందాం. ఒక్కొక్కసారి అలా నరంలో ఏమైనా వీక్నెస్ ఉన్నా కూడా అలా గుయ్యమనే శబ్దం, దట్స్ కామనెస్ట్ రీజన్ అనమాట. ఒక్కసారి చూద్దాము. ఇయర్స్ బాగానే ఉన్నాయని రాశారు, చూద్దాం ఒకసారి మళ్ళీ. ఇయర్ చూడడానికి అబ్సల్యూట్లీ నార్మల్ అండి. వ్యాక్స్ కానీ అట్లా ఏమి కూడా లేదు. ఒక్కొక్కసారి వ్యాక్స్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, వీటి వల్ల కూడా సౌండ్ వస్తుంది, కానీ అలా ఏం లేదు. సో ఒక్కసారి బీపీ ఒకటి చెక్ చేయాలి. మీ తల దిమ్ముగుంటుంది అంటున్నారు, చెవులో సౌండ్ అంటున్నారు. ఒక్కొక్కసారి ఆ రెండు కూడా హై బీపీ వల్ల కూడా రావచ్చు. ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉందా? లేదు. ఎవరికి? పేరెంట్స్ కి? మా మదర్ ఉంది 90 years స్టిల్ దేర్. ఓకే. 80 years నుంచి బీపీ టాబ్లెట్ వాడుతున్నారా? బీపీ. ఓకే. అదే ఏమన్నా ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ ఉందా అని అడుగుతున్నాను. ఆవిడ ఒక్కడికి ఉందా? ఓకే. ఎనీవే ఒకసారి బీపీ చూద్దాం. ఇప్పుడు ఈ ఆడియోమెట్రీ ఒకసారి పరీక్ష చేయించుకుంటానండి, నేను చూసి మళ్ళీ చెప్తాను మీకు. ఓకే.